హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈరోజు వ్లాగ్ అంటే నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏ టాపిక్తో చేయాలనేది నాకైతే డోంట్ అండర్స్టాండ్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో ఏంటి జిడ్డు జిడ్డు ఉంది అని అనుకుంటున్నారా? సో ఎస్ అండి, మెయిన్గా ఇప్పుడు ఏంటంటే వర్క్ బిజీ వల్ల హెయిర్కి అనేది ఆయిల్ అస్సలు పెట్టుకోవట్లేదు. ఏమవుతుందంటే హెయిర్ అంతా డ్రై అయిపోయింది. సో అందుకే ఈరోజు మార్నింగే నేను కొంచెం హెడ్ బాత్ అనేది చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మాత్రం ఫుల్గా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. సో ఎలాగో 3 డేస్ మనం పెట్టుకొని అలాగే ఉండలేం కాబట్టి కొంచెం నైట్ అన్నా నాకు రీఫ్రెష్ అవుతుందని చెప్పేసి హెయిర్కు కొంచెం ఆయిల్ అనేది కొంచెం గట్టిగా పెట్టాను. చూసారు కదా ఎలా కనిపిస్తుందో. సో ఈ దండ అంటారా, ఇది కరుంగాలి మల్ల. సో మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, మేము అరుణాచలం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ మాల అనేది వేసుకోవడం జరిగింది. నేను కొన్ని అనుకున్నాను. సో అవి మనసు ఉండి భక్తితో కొంచెం నిష్టగా వేసుకోవాలని చెప్పేసి నేను అక్కడ వేసుకోవడం జరిగింది అదనమాట. సో ఇది వేసుకున్నాను కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు తినొచ్చు, తినకుండా ఉండేవాళ్ళు కూడా తినకపోవచ్చు. నేనైతే తినొద్దని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఎలాగో శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అది కంప్లీట్ అయ్యేలోపు నేను అనుకున్న డేస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఒక 5 డేస్ 10 డేస్ అటు ఇటు అనేది అవుతుంటుంది. అందుకోసమే నేను ఇంకా ఇదైతే వేసుకోవడం జరిగింది. ఫేస్ ఎంది ఆయిల్ జిడ్డు జిడ్డు ఉంది అనుకుంటున్నారా? నేను ఆయిల్ పెట్టుకున్న మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నేను నా ఫేస్కు ఒకటి చేయించాను అనమాట. ఏంటో గెస్ చేయండి. సో మీరు ఎవరు గెస్ చేయలేరు, ఎందుకంటే నేను చేయించుకున్నది నాకే తెలుసు కాబట్టి. నేను ఎండి మైక్రోడర్మాబ్రేషన్ అనమాట ఆ మిషన్ అనేది చేయించుకున్నాను. ఆ మిషన్ ఎందుకు చేయించుకుంటారంటే మనకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే ఇంకా ఫేస్కు అయినా మీలియా ఇవన్నీ ఉంటాయంటే కొంచెం కవరప్ అనేది అవుతుంది. సో దానివల్ల నేను మైక్రోడర్మాబ్రేషన్ అనేది చేయించుకున్నాను. ఏముండదు దాంట్లో, ఒక ట్రీట్మెంట్ అనమాట అది. దాంట్లో ఇంకా 2 ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, క్రిస్టల్ డైమండ్ టిప్ అని. క్రిస్టల్ టిప్, డైమండ్ టిప్. ఆ టిప్పు మనకు కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే కొంచెం మనకు స్కిన్ అనేది కొంచెం స్మూత్ అనేది అవుతుంది. నాకు కొంచెం అక్కడక్కడ పింపుల్స్ అప్పుడప్పుడు రావడం వల్ల అలా ఉండే, దానివల్ల నేను అది చేయించాను అనమాట. ఇది మ్యాక్సిమం ఒక 4 డేస్ 5 డేస్ మనం కంటిన్యూగా ఫేస్ పైన ఏం అప్లై చేయకుండా ఓన్లీ మాయిశ్చరైజర్ SPF మ్యాండేటరీగా వాడితే సరిపోతుంది. సో అది మాత్రం నేను ఇక్కడ వాడుతున్నాను. అందుకే ఫేస్ అంతే కొంచెం ఆయిల్ ఉందన్నమాట, అంతే, దాని మించి ఏం లేదు. మీరు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు సో చేయించుకోండి, మంచి రిజల్ట్తోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఆషాఢం అనేది వచ్చేసింది కాబట్టి నేను ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ ఇలా గోరింటాకు అనేది పెట్టుకుంటారు. సో చాలా ఇష్టమైనది అనమాట ఇదొక్కటి. సో నాకైతే ఈరోజు చాలా కష్టపడి తీసుకున్నాను, అసలు నాకైతే దొరకలేదు మెయిన్గా చెప్పాలంటే. అందుకే నేను తిరిగేసి మార్కెట్లన్నీ తిరిగేసి ఒక దగ్గర దొరికింది. సో ఇంకా ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా ఫాస్ట్గా తీసేసుకున్నాను. సో నేను ఇక్కడ కొంచెం కాడలు అవన్నీ తీసేసి కొంచెం చింతపండు వేసుకుంటే ఇది కొంచెం రెడ్నెస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పేసి వేసి మిక్స్ చేశాను. మిక్సీలో పట్టిన తర్వాత ఇక్కడ రోల్ అవన్నీ ఉండే కాబట్టి ఇది ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇక్కడ పక్కగా బౌల్లో ఎందుకు తీస్తున్నానంటే వదినకు కొంచెం పంపిస్తున్నాను అనమాట. వదిన కూడా ఇంట్లో పెట్టుకుంటుంది. ఇంక ఇదంతా నేను 2 చేతులకి అండ్ లెగ్స్కి మొత్తం పెట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాను. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం కాబట్టి. సో మెయిన్గా ఆడపిల్లలకి ఎవరికైనా ఇష్టం కదా, అందుకే నేనైతే పెట్టుకున్నాను. సో దీనికి చేతికు లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను, రైట్ హ్యాండ్కు ఎలా ఉంది బిచ్చిరిగా ఉంది కదా, ఇది మా హస్బెండ్ పెట్టారనమాట. 4 చేసి మరీ పెట్టించుకున్నాను. సో చూపిస్తాను. సో నేనైతే నైట్ గోరింటాకు ఇవన్నీ పెట్టేసుకొని పడుకునేసరికి నాకు 12 అయింది, 12:30 కూడా అయిందనమాట. ఇది 2 హ్యాండ్స్కి పెట్టుకొని ఇది మన బెడ్షీట్లకు అనేది అంటుకోకుండా ఉండడానికి
వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేను స్టార్ట్ చేసిందే 10:15కి స్టార్ట్ చేశాను. 11:15 వరకు అయిపోయిందనమాట. నిదానంగా పెట్టుకునేసరికి అలా పడుకునేసరికి ఇది ఒక 1 అవర్ పెట్టేసుకొని వాష్ చేసుకున్నాను. ఎక్కువ టైం ఉంటే ఇంకా రెడ్నెస్ అనేది ఎక్కువ వచ్చేది, చాలా బాగా అయింది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ నేను ఇక్కడైతే 5 o'clock అయితే లేచిపోయాను. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే నేను నెయిల్స్ అనేది పెట్టుకున్నాను కదా, ఆ నెయిల్స్ అనేది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఇంకా మనం తొందరగా లేస్తే కానీ వాళ్ళు కొంచెం ప్రశాంతంగా తినేసి వెళ్ళరు. సో నేను ఇక్కడైతే ములక్కడ కర్రీ చేసి రైస్ పెట్టాను. నేను కరివేపాకు కొత్తిమీర ఇలా బాక్సుల్లో పెట్టేసి నీట్గా ఫ్రెష్గా ఉంచుకుంటానని చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా అలాగే ఉంచుకుంటారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను టిఫిన్కి అయితే ఉగ్గాని చేశాను, ఇంకా బజ్జీ చేయలేదు. మార్నింగ్ పుట్ట మరి బజ్జీ బాగోదని చెప్పేసి ఓన్లీ ఉగ్గాని చేశాను. మా పిల్లలకి 7:30 లోపు వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. అందుకే నేను 7:15, 7:20 వరకే వాళ్ళకు టిఫిన్ అనేది పెట్టేస్తుంటాను. అలా ఇక్కడ మా పెద్ద అబ్బాయి కొంచెం ఫాస్ట్గా జైలు వేసాడు. వాడు స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి పాలు పెట్టేసి వాళ్ళకు ఆఫ్టర్నూన్కు స్నాక్స్ పీరియడ్లో అలాగే ట్యూషన్కి కూడా వాళ్ళకు స్నాక్స్ అనేది నేను కంప్లీట్గా డైలీ పెడుతుంటాను అనమాట. ఇక్కడ వాళ్ళకు పొమగ్రనేట్ అనేది ఇద్దరికి 2 బాక్సులలో నేను డివైడ్ చేసి ఉంచాను. సో వాళ్ళ ఇష్టం ఏవైనా తినని అని చెప్పేసి. ఇంకా బనానా అనమాట. సో ఇలాగా బనానా క్యాప్స్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఇలా విడిగా పెడితే ఏమవుతుందంటే ఈ బాక్సు బాటిల్ కర్రీ పెరుగు ఇవన్నీ టచ్ అయిపోయి అది కొంచెం ప్రెస్ అయినా మా పిల్లలు తినట్లేదు. సో అందుకోసమే బాక్స్లకు దానికి సపరేట్గా అలా బనానా బాక్సెస్ అన్నీ తీసుకున్నాను అనమాట. అమెజాన్లో పర్చేస్ చేసి తీసుకున్నాను. వాళ్ళు 11:30కి స్నాక్స్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు ఒకటి బనానా కానీ పొమగ్రానేట్ కానీ తింటారు. ఈవినింగ్ 5:30కి ట్యూషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచే డైరెక్ట్ ట్యూషన్ కూడా వెళ్ళిపోతారు అనమాట. అందుకు అప్పటికి కూడా నేను స్నాక్స్ అనేది ప్రిపేర్గా చేసి ఇచ్చేస్తాను. వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళడానికి అనేది టైం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు 5:30 అవుతుంది. నేను వాళ్ళని తీసుకొని వచ్చి రెడీ చేసి మళ్ళీ స్నాక్స్ అవన్నీ పెట్టి పంపేసరికి 6:30 అలా అవుతుంది అనమాట. ఇంటికి వస్తే పిల్లలు కొంచెం లేజీగా ఉంటారు, బయలుదేరారు కాబట్టి అక్కడి నుంచే పంపిస్తాను. ఇంకా మా శ్రీగాడు వాడు తొందరగా లేచిన అదే లేజీ, లేట్గా లేచిన అదే. వాడిని ఒక్కొక్కసారి కొట్టాలంత కోపం వస్తుంది. ఎంత లేజీ అంటే అబ్బా, టిఫిన్ లేచినప్పటి నుంచి స్నానానికి వెళ్ళడానికి నిదానంగా వెళ్ళిపోతాడు. ఆ బాత్రూమ్ వెళ్ళి ఒక 1/2 అవర్ 1 అవర్ టైం ఉంటే 1 అవర్ కూడా కూర్చుంటాడేమో, అలా కూర్చుంటాడు. బయటికి వస్తాడా నిదానంగా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. ఇంకా టిఫిన్ తినాలన్నా కూడా నిదానంగా చూద్దాంలే అన్నట్టు తింటాడు. పాలంటే నేను శుభ్రంగా మంచిగా వేడివేడి పాలు, చల్లగా క్లైమేట్ ఉంది కాబట్టి వేడివేడిగా పాలని తెచ్చి కొంచెం బూస్ట్ అవన్నీ వేసి వాళ్ళకి ఎనర్జీ కోసం నేను ఇస్తున్నాను. అది కూడా ఏం చేస్తాడంటే చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వడబడతాడు. దాన్ని వడబట్టి అప్పుడు తాగుతాడు. ఎంత అంటే అబ్బబ్బబ్బా, వాడు తినడానికి నానా నస పెడుతున్నాడు నన్నైతే రోజు. వాడికి ఇష్టమైన వంటలు చేస్తున్నాను మ్యాక్సిమం ఈ మధ్యన. ఆఫ్టర్నూన్ సరిగ్గా తిను అని నేను ఎంత చెప్పినా ఏదో కొంచెం లైట్గా ఇంత తినేసి బాక్స్ అంతా అలాగే తీసుకొస్తాడు. ఈరోజు చూపిస్తాను వాడు ఏం తిన్నాడని చెప్పేసి. నేను ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ అని చేశాను. అది కర్రీ చూడు, ఏదైనా ఫ్రై కలిపి పెడితే కొంచెం ఇంత తింటాడు. ములక్కాయ టమాటా అంటే కొంచెం వాటర్ చేస్తాం కాబట్టి కలిపి పెడితే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం కర్రీ అనేది వాళ్ళకు బాక్స్లో వేసి పంపిస్తాను. అది కూడా అలాగే ఇంత నేను పెట్టింది ఈరోజు ఇంత వాడు తినడని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇలాగే తీసుకొని వస్తాడు. ఇప్పుడు చూడండి, పాలు తాగడానికి నానా తలకాయ నొప్పి సతాయించి రెడీ అయ్యి మా జయ్యి ఎప్పుడు లేచినా ఫాస్ట్గా వాడు స్నానం చేస్తాడు. నేను రెడీ చేసేసి టిఫిన్ పెట్టేసి ఫాస్ట్గా వాడి పనులను వాడు చేసుకొని ఒక 5 minutes అయినా రిలాక్స్గా వాడు కూర్చుంటాడు ఫస్ట్ వెళ్ళే ముందు. వీడు అలా కాదు,
బస్సు వచ్చి వెయిట్ చేస్తున్నా కూడా ఉంటారులే నా కోసమే అన్నట్టు వాడు ఎంత నిదానంగా బయలుదేరుతుంటాడంటే, మా హస్బెండ్ మా జై కిందికి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసుకొని బైక్ స్టార్ట్ చేసుకొని వెయిట్ చేయాలి వీడి కోసం. అంత నిదానంగా చూదేసుకొని ఎంత హడావుడి చేయి, ఎంత ఫాస్ట్ రెడీ అవ్వు అని అన్నా వాడు అలాగే చేస్తుంటాడు. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఇలాగే ఉంటారా? మెయిన్గా చిన్నవాళ్ళు. వాడికి గారాబం అనాలో, లేకపోతే లేజీ అనాలో, లేకపోతే ఏంటో నాకు అర్థమే కాదు అసలు. ఎంత ఫాస్ట్గా రెడీ అవ్వరా, ఎంత మంచిగా టైంకు తినాలి అని చెప్పినా కూడా అలాగే చేస్తుంటాడు. చూడు, రోజు వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేసి హగ్ చేసుకొని బాగా చెప్పేసి వెళ్తాడు. వాడి మూడుని బట్టి అది. మా జై అయితే వాడు నార్మల్ డే ఫుడ్ అయినా టిఫిన్ అయినా ప్రాపర్గా వాని పనులు వాడు నీట్గా మెయింటైన్ చేస్తుంటాడు. నాకు వాని విషయంలో ఎలాంటి కంప్లైంట్ ఉండదు. మా శ్రీగాడు నెత్తి నొప్పి శ్రీగాడు అని అర్థమవుతుంది. ఎంత నస అంటే అబ్బబ్బా, చిన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటారా? సో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చూడండి, మొహం అయితే అని పెట్టుకొని వెళ్ళండి, కనీసం బాయ్ కూడా ఇప్పుకొని వెళ్ళండు. మళ్ళీ ఇవన్నీ మర్చిపోరు. వెళ్ళేటప్పుడు స్నానం చేయి తిను అని చెప్పి నేను తిడుతూ ఉంటా కూడా, ఒక్కోసారి మార్నింగ్ ఎందుకు తిట్టడం పిల్లల్ని అని చెప్పేసి నేను కొంచెం క్వైట్గా ఉండిపోతా. సర్లే వదిలేద్దామని. ఒకసారి ఇక ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి నువ్వు తినవు చెయ్యవు అని చెప్పి తిడుతుంటాను. అప్పుడప్పుడు అలా మొహం అని పెట్టుకొని వెళ్తాడు. సో మళ్ళీ నేను ఈవినింగ్ తీసుకురావడానికి వెళ్తానా, అప్పుడు అసలు వానికి ఏం గుర్తు కూడా ఉండదు. నార్మల్గా వచ్చి మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ స్కూల్లో ఏం జరిగిందని చెప్తూనే ఉంటాడు. ఆ ట్యూషన్ నుంచి ఇంటికి ఎక్కించుకొని వచ్చేలోపు నాన్ స్టాప్గా రోడ్ పైన వాగుతూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళి చెప్పరా కొంచెం అని చెప్పినా కూడా అది అస్సలు వినడు అనమాట. సో ఇప్పుడు పిల్లలైతే స్కూల్కి అనేది వెళ్ళిపోయారు. 7:15 7:20కే వస్తుంది. ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఫస్ట్. బట్ ఇక్కడ నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా నీట్గా సర్దేసి బెడ్షీట్స్, వాళ్ళు తిన్నాక మిగిలిపోయిన గిన్నెలు ఇవన్నీ తోమేసి నీట్గా ఇలా ఇంటి ముందు ముగ్గు అనేది పెట్టేసుకుంటాను అనమాట. సో వాళ్ళు మా హస్బెండ్ వెళ్ళేసరికి నాకు టైం అయితే 10:15 10:20 అవుతుందన్నమాట. ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను. సో మెయిన్గా స్నానం చేసి మీకు చూపిస్తున్నాను. సో అంతకుముందే నేను స్నానం చేసుకున్నాను కాబట్టి నేను ఫేస్కి అనేది ఏం క్రీమ్స్ అనేది వాడలేదు. నేను మెయిన్గా ఇంట్లో ఉంటున్నాను కదా అని చెప్పి ఏం పెట్టుకోకుండా అయితే ఉండను. మామూలుగా నేను మాయిశ్చరైజర్ SPF అనేది డైలీ కంటిన్యూ నా డైలీ రొటీన్గా నేను వాడేటివి ప్రోడక్ట్ అనమాట ఇవి. ఇందులో మనకు మన స్కిన్ అనేది మనకు మాయిశ్చర్గా ఉంచుతుంది. కాకపోతే మనకు మన స్కిన్కు సెట్ అయ్యే తీసుకోవాలి. నేనైతే ఇవి డెర్మటాలజిస్టు సజెషన్ చేసిన క్రీమ్సే వాడుతున్నాను. చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి. మెయిన్గా చెప్పాలంటే ఇంతకుముందు నేను మార్కెట్లో ఏది దొరికితే అది తెచ్చుకొని రుద్దేసుకునేదాన్ని, ఫేస్ వాష్ కానీ క్రీమ్స్ కానీ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడైతే నేను ఇంకంత దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మెయిన్గా నాకు కొంచెం నా ఫేస్కి ఏది సెట్ అవుతుందో అదే తీసుకుందామని ఫిక్స్ అయ్యానమాట. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత మనకు ఆ ఫేస్ అనేది ఫుల్గా డ్రై అవ్వకముందే మనకు కొంచెం వెట్టున్నప్పుడే మనము మాయిశ్చరైజర్ SPF అనేది మ్యాండేటరీగా వాడతాను. నేనైతే మామూలుగా డైలీ ఎప్పుడు ఇదే వాడతాను. ఇంట్లో ఉన్నాను అనుకోండి అసలు నేను పౌడర్ లాగా కూడా చేయను, ఇంకా అలాగే వదిలేస్తాను. మన స్కిన్కు ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా మనము అప్లై చేసుకుంటే మన స్కిన్లో హడావుడిగా రుద్దేసుకోకూడదు. మాయిశ్చర్ అనేది ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవాలి. కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉండేది తీసుకొని ఎక్కువ సర్కిల్ ఆఫ్ మోషన్లో మనం స్ప్రెడ్ చేసుకుంటూ రాసుకుంటేనే మన స్కిన్కి ఇది చాలా బాగా అబ్జర్వ్ అనేది అవుతుంది. మోస్ట్లీ ఇలా అబ్జర్వ్ చేసుకోకుండా ఏదో మీద రుద్దేస్తే మనకు సరైన రిజల్ట్ అనేది ఉండదు. మనం క్రీమ్ ఎందుకు వాడతాం? మెయిన్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి కదా. అప్పుడు మనం మరీ ఎక్కువ ప్రెజర్ అనేది ఇవ్వకుండా ఇలా నీట్గా సర్కిల్ ఆఫ్ మోషన్లో
స్ప్రెడ్ చేస్తే సరిపోతుందనమాట. సో ఇది నా డైలీ రొటీన్. ఇంకా మెయిన్గా నేను ఎప్పుడో ఒకసారి కానీ ఐబ్రో పెన్సిల్ అనేది వాడను. నేను ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసి మాత్రమే నేను ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను. సో ఇంట్లో ఉంటే లేడీస్ ఎలా ఉంటారో నైటీ వేసుకొని ఉంటారో పద్ధతిగా, శారీస్ ఇవన్నీ బీరువాలో మూలుగుతూ ఉంటాయి. మనం మాత్రం నైటీలు వేసుకొని ఉదయం నుంచి నైట్ వరకు కూడా ఇంక దాంట్లో మీదే ఉంటాం. ఎందుకు శారీస్ కట్టుకోమంటే పాడవుతాయి అని చెప్తాం, కానీ మనకు నైటీలు అంటేనే ఎక్కువ ఇష్టం అని నాకు కూడా అర్థమైపోయింది. నేనైతే ఈరోజు మీకు ఈ టింటెడ్ లిప్ బామ్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే ఇంకా స్ట్రాబెర్రీ లిప్ బామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేసేసి ఓన్లీ టింటెడ్ లిప్ బామ్ అది నాకు సరిపోయే విధంగా ఉంటుంది. నేనైతే డైలీ నైట్ పడుకుంటప్పుడు పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ అనేది కొంచెం లిప్స్ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా బాగుంటాయి అనమాట. సో అందుకోసం నేను డైలీ 2 times ఈవినింగ్ మార్నింగ్ కంప్లీట్గా నేను వాడుతుంటాను. నెక్స్ట్ నా ప్రాసెస్ అయితే ఇంతే. నేను ఎక్కువ ఏమీ హడావుడి లేకుండా ఎక్కువ మేకప్ అస్సలు చేసుకోను అనమాట. ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళ సీజన్లో ఉంటే ఓన్లీ కన్సీలర్ మాత్రమే వాడతాను. చూద్దాం, ఎప్పుడైనా కొంచెం ఓపిక ఎక్కువ ఉంటే ట్రై చేస్తాను, కానీ నేను శారీ కట్టుకునే లోపే టైం అంతా అయిపోతుంది కాబట్టి ఇంకా అదే నాకు ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు మాత్రం సింపుల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను టిఫిన్ చేసేసి ఇప్పుడు శ్రావణ మాసం ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీకు నేను తీసుకున్నది కూడా చూపిస్తాను. ఉగ్గాని అనమాట, నాకు చాలా చాలా ఇష్టం. సో ఉగ్గాని మాత్రం అందరూ స్పూన్తో దాంతోనే తినే కన్నా ఇలా చేతులతో మనం తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. కొన్ని హ్యాండ్స్తో తింటేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ మీకు ఒక శారీ అనేది చూపిస్తున్నాను. బట్ ఇదేంటంటే నేను ఇప్పుడు శ్రావణ మాసం ఇంకా స్టార్ట్ అయిపోతుంది, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకోసమే షాపింగ్ చేశాను అనమాట. అంటే రీసెంట్గా నేను షాప్కి వెళ్ళాను. ఈ సారీ అయితే నాకు ఇలా లైట్ కలర్స్లో, లైట్ వెయిట్ కలర్స్లో కొంచెం బాగా నచ్చుతుంటాయి. అందుకోసం ఇది ఒక శారీ అనేది నేను తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది కదా. ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చెప్పండి. దీనికి మాత్రం చాలా తక్కువ ప్రైజు. నాకైతే చూడగానే నచ్చింది. నేను బయట పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు, చాలా లైవ్ చేస్తున్నారు. ఎంత లోపల కూర్చున్నా కూడా వాళ్ళ సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంది. సో ఇందులో కూడా డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో సారీకి అయితే ఇలా కాబట్టి ఒక 4-5 సారీస్ అనేది చూసి అందులో ఒకటి మాత్రం కంప్లీట్ గా తీసుకుంటాను. సో ఇలా బార్డర్ కి కుచ్చులు అనేది వచ్చింది. సారీ కూడా లైట్ వెయిట్ గా ఉంది, చాలా బాగా వచ్చింది. సో సారీ అంటే కోపం మీద వెళ్ళి నేను ఏదైనా కొత్త కలెక్షన్ ఏమైనా ఉంటే ఏమైనా వెళ్ళాను అనమాట. సో ఒక మెయిన్ గా మనం స్టిచ్చింగ్ తీసుకుందామని వెళ్ళాను. సో అక్కడికి వెళ్తే ఇది కనిపించింది. సో తెలియకుండా తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత చూపించాను అనమాట. నేను తీసుకున్న దాంట్లో ఫస్ట్ టైం నేను తక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంది ఈ సారీ. ఇప్పుడు ఇది చాలా బాగుంది, తనకు కూడా చాలా నచ్చింది అనమాట. మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, స్టిచ్చింగ్ మెయిన్ ప్రాబ్లం కదా. బాయ్స్ కంటే ఈరోజు తీసుకుని సాయంత్రం వేసుకోవాలన్నా మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది. మనకు అలా కాదు. పండగ నెల రోజులు ఉన్న ముందే మనం అన్నీ రెడీ చేసుకుంటూ ఉండాలి. నేనైతే అలా రెడీ చేసుకుంటే కానీ అప్పటి వరకు నేను రెడీ అవ్వను. హడావుడిగా అయితే నేను అస్సలు సెట్ చేసుకోను. ఏదైనా కొంచెం నాకు నచ్చింది ఏదైనా 2-3 times వేసుకోవడానికి కూడా రెడీ. కాకపోతే జ్యువెలరీ విషయం కానీ శారీస్ కానీ కాకపోతే నీట్గా నాకు కంఫర్ట్గా ఉండేది నేను చూసుకుంటాను అనమాట. శారీస్ అయితే ఎక్కువ నేను వేసుకోను, డ్రెస్సెస్ అయితే వేసుకుంటూనే ఉంటాను ఎన్ని రకాలైనా. సో మీరు కొంగు సైడ్ మడత పెట్టుకుంటారా లేకపోతే ఇలా బార్డర్ సైడ్ బ్యాక్ సైడ్ మడత పెడతారో అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే ఇలాగే మడత పెట్టుకుంటాను, మీరు ఎలా మడత పెట్టుకుంటారు అనేది గెస్ చేయండి. సో ఇవన్నీ మీకు చూపించిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంట్లో యాస్టేజ్గా నా డైలీ రొటీన్ చూపించాలనుకున్నాను కదా, అవి ఈరోజు నేను కొంచెం ఫ్రీగా అనేది ఉన్నాను. సో అందుకోసమే మీకు ఇలా చూపిస్తున్నాను. మిషన్స్లో బట్టలు వేసేసి ఉతకాల్సినవన్నీ ఉతికేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ నేను ఉగ్గాని కొంచెమే తిన్నాను కదా, అందుకోసమే నేను ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ములక్కడ కర్రీ చేశాను కాబట్టి కొంచెం రైస్ అనేది క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకొని రైస్ క్వాంటిటీ కర్రీ క్వాంటిటీ మధ్యన కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఆకలిస్తుంది. అప్పటికే 2 అయిపోయిందనమాట. నేను కొంచెం వర్క్ అనేది ఉండి అవన్నీ చేసుకుంటూ ఇలా లంచ్ అనేది చేస్తున్నాను. సో ఇంట్లో ఉంటే మాత్రం నిజంగా ఏదైనా ఒక పని, బాయ్స్కి ఎలా ఉంటుందంటే బయటికి వెళ్తే అదొక్క పని ఉంటుంది వాళ్ళకి, మనకు అలా కాదు కదా. ఇంట్లో ఉంటే ఎన్ని రకాల పనులు ఉంటాయి, కానీ మనం ఇంట్లోనే ఉంటున్నట్టు
చెప్తుంటారు. సో నేను లంచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నైట్ గోరింటాకు 2 హ్యాండ్స్గా పెట్టుకున్నాను కదా, ఇంకా కొంచెం మిగిలింది. అందుకే ఇలా కాళ్ళకు ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. ఇదనమాట నేను పెట్టుకున్నాను. చాలా చాలా ఇష్టం గోరింటాకు అంటే. సో అదంతా పెట్టేసుకొని నేను అది ఒక 1 అవర్ అలాగే వదిలేసి కొద్దిసేపు టీవీ అనేది చూసాను అనమాట. చూసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక బనానా తినుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే ఈరోజు మా పిల్లల్ని కొంచెం వాళ్ళు ప్రాపర్గా డైలీ స్కూలు ట్యూషనే ఉంటుంది. ఈరోజు నేను ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, వాళ్ళని ఇంటికి తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్నాను అనమాట. సో నేను పెట్టుకున్న గోరింటాకు ఎలా ఉంది, బాగా పండిందా? 1 అవర్ ఉంచుకున్నాను, ఎక్కువ టైం అనేది ఉంచుకోలేకపోయాను. ఇప్పుడు నేను మా పిల్లలు ఇంకా టైం కూడా అయిపోతుంది, 5 అవుతుంది అనమాట. వాళ్ళని తీసుకొద్దామని అని చెప్పేసి ఆయమ్మకు ఫోన్ చేశాను. ఇక్కడ మేము దిగే స్టాప్లోనే దించండి అని చెప్పేసి. మా పిల్లలు ఎంత కన్ఫ్యూజ్ అవుతారో తెలుసా ఇప్పుడు. మమ్మీ కారణం లేనిది అసలు ఇంటికి తీసుకురాదు, అసలు ఏమై ఉంటుంది, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామా ఏంటి అని చెప్పేసి కంగారు ఎక్కువగా ఉంటుంది. చూడాలి మరి వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో. నేనైతే నిన్న మొన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఉండే, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇప్పుడు కొంచెం రిలీఫ్, ఒక 2 డేస్ రిలీఫ్ అవుతే మళ్ళీ రీఫ్రెష్గా వాళ్ళు మండే నుంచి మళ్ళీ స్కూల్స్ అవన్నీ కంటిన్యూగా ఉంటాయి. నిజం చెప్పాలంటే వాళ్ళు మాకన్నా వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు. నేను ఈ పిల్లల్ని ఇంత కష్టపెడుతున్నానా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో అనేది వాళ్ళకి మంచి లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అయినా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసే కదా మనం ఇలా చేసేది. సో కొంచెం మార్నింగ్ అనేది కొంచెం ఎర్లీగా వెళ్తున్నారు. ఇంతకుముందు అయితే నేను దగ్గర ట్యూషన్స్ అనేది వాళ్ళకి పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం లాంగ్ ఉండే ట్యూషన్స్, కొంచెం ప్రాపర్గా టీచింగు, హోంవర్కు, స్టడీ మీద కేర్ పెట్టే ట్యూషన్స్ అనేది సెర్చ్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ హోంవర్క్ బేస్డే కాకుండా వాళ్ళకు ఎందులో వీక్గా ఉన్నారో అవి నేర్పించాలని. కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారని చెప్పేసి కొంచెం ట్యూషన్ అనేది నేను చూసి పెట్టానన్నమాట. ఇప్పుడు నేను మా పిల్లల్ని ట్యూషన్ నుంచి ఆల్మోస్ట్ స్కూల్ నుంచి వచ్చారో వాళ్ళని పికప్ చేసుకొని నేను ఇంట్లోకి అనేది వస్తున్నాను. చూసారు కదా మా వాళ్ళు ఎంత డౌట్ఫుల్గా ఉన్నారు. మా చిన్నోడైతే ఎందుకు మమ్మీ తీసుకొచ్చిందని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్ద అబ్బాయి జైకి అయితే వాడికి చాలా ఇష్టం ఏంటంటే పానీపూరి, కట్లెట్ బాగా ఇష్టంగా తింటుంటాడు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చారు కదా, అందుకే వాళ్ళ కోసం నేను కట్లెట్ అనేది తీసుకున్నాను అనమాట. ముగ్గురికి 3 తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 2/3 తీసుకునే వాళ్ళం. మా వాడు అన్నాడు నాకు 1 కావాలి కంప్లీట్గా అన్నాడు, వాడు 1 కావాలి అన్నాడు. సో చూద్దాం మరి వాళ్ళు తింటారా లేదా అని చెప్పేసి నేను మా జయ అయితే పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటాం. అందుకే మా ఇద్దరికి ఇలా పెరుగు ఉంటుంది. మా చిన్నోడికి అయితే పెరుగు ఉంటుంది అనమాట. వాడు అస్సలు చిన్నప్పుడు చాలా చాలా పెరుగు తినేవాడు, చాలా పాలు తాగేవాడు. ఇప్పుడు పెరుగు అంటే ఆమె దూరం అనేది పరిగెడుతున్నాడు. అస్సలు పెరుగు అంటే ముట్టుకోవట్లేదు. నాకు కొంచెం అదే బాధ అనిపిస్తుంది. కాకపోతే ఇంకా వాడు తినేలాగా చేయాలి అని నా ఆలోచన. కాకపోతే వాడికి ఎంత బాగా చెప్పినా కొంచెం ఎందుకో పెరుగు అంటే వాడు అవాయిడ్ చేస్తున్నాడు. సో ఇందులో కూడా వాడు పెరుగు అస్సలు యూజ్ చేయట్లేదు అన్నమాట మెయిన్గా. అందుకే వాడు పెరుగు లేకుండా కట్లెట్ తింటున్నాడు. మేమైతే పెరుగు అవన్నీ వేయించుకొని తింటున్నాము. సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక నా డైలీ రొటీన్ అని చూపించాను కదా, అది నిజంగానే డైలీ రొటీన్ లాగానే ఉంది. ఏ పని కూడా నేను అస్సలు స్కిప్ చేయను అనమాట. ఇంటి దగ్గర ఉన్న కానీ బయటికి వెళ్ళినా కానీ ప్రాపర్గా నేను చేసే పనులు ఏవే ఉంటాయో, ఓన్లీ ఐరన్ కూడా నేను ప్రాపర్గా, నాకు లేట్ అయినా నేను పడుకునే వరకైనా నేను డైలీ ఇలా అన్నీ చేసుకొని పడుకుంటాను. సో మార్నింగ్ నాకు నెక్స్ట్ డేది ఒక పని ఉంది అని నాకు ఉంటే నిజంగా సాటిస్ఫై అవ్వదు. అది ఎలాగైనా పడుకున్న కూడా నిజంగా చాలా రీల్స్లో కనిపిస్తుంటాయి కదా, పడుకున్న కూడా లేడీస్కి ఎలా ఉంటుందంటే ఆ వరకే గుర్తుకొస్తుంది కదా. సేమ్ యాస్టీజ్గా నాకే అలా అనుకున్నాను. కాకపోతే అందరికీ అలాగే ఉంటుందా లేదా నాకైతే తెలీదు. నేనైతే ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్నాను. ఇవన్నీ నేను రోజు చేసే పనులే కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమో అనిపించదు. సో ఐరనింగ్ అంతా చేశాక నేను ఫేస్ వాష్
ఇవన్నీ ఇంకా చేసుకోలేదు. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు మేము సోరకాయ అనేది ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి కదా, మనకు లేడీస్కి ఇంట్లో ఉంటే పనులు ఎలా ఉంటాయి అలా నేను ఇక్కడ సోరకాయ అనేది నేను కట్ చేసి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే పిల్లలు హడావుడిగా తినేసి వెళ్తుంటారు. లంచ్లో వాళ్ళు ఒక్కొక్కసారి తింటారు, తినరు. ఇంకా మేము ప్రాపర్గా కూర్చొని తినేది నైట్ డిన్నర్కి కాబట్టి మేము కొంచెం ప్రాపర్ ఫుడ్ నైటే తీసుకుంటున్నాము. ఇది జొన్న పిండి అనమాట. నేను ఆల్రెడీ ఇందులో జొన్నలు, రాగులు, సద్దలు ఉంటారు కదా, అవన్నీ మిక్స్ చేసి పట్టించిన పిండి అనమాట. వీటితోనే నేను పిల్లలకు కొంచెం డైలీ 1 రోటీ అనేది ఇస్తాను. మేము కూడా 1/2 1 అవర్ తీసుకుంటాము, ఖచ్చితంగా డైలీ తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకు అసలు జొన్న రొట్టె ఏంటో తెలియకుండా పోయింది. మెయిన్గా నిజం చెప్పాలంటే వాళ్ళకు కొంచెం గుర్తు చేయాలి. అయినా ఇలాంటి ఫుడ్ అనేది మనకు బలం కదా, మనం వాళ్ళకి అలవాటు చేస్తేనే వాళ్ళకు కొంచెం హెల్దీ ఫుడ్ ఏదో తెలుస్తుంది అని చెప్పేసి నేను ప్రాపర్గా ఇది ఎప్పటి నుంచో నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇదే అలవాటు చేస్తే పిల్లలకు అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది. జొన్న రొట్టె ఇలా ఉంటుందా, చపాతీ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకు గుర్తుండాలి. ఆయిల్ ఫుడ్ కన్నా ఇలాంటి ఫుడ్ బెటర్ అని చెప్పేసి నేను ఇలా వాళ్ళకి డైలీ 1 రోటీ అనేది ఇస్తున్నాను. ఇదనమాట. సో చాలా మటుకు ఏమవుతుందంటే మనము ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా పింపుల్స్ అనేది చాలా మెయిన్గా వస్తున్నాయి. అవి కొంచెం తగ్గించడానికి కొంచెం మనకు ప్రాపర్గా మనం చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళం, ఆయిల్ ఫుడ్ అనేది ఉండకపోతుండే. చాలా మటుకు రోటీస్, రాగి జావ ఇవే తినేవాళ్ళం. ఇప్పటి పిల్లలకి ఇవన్నీ తెలియట్లేదు కాబట్టి నేను ఏం తీసుకున్నానో చిన్నప్పుడు అవన్నీ మా వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేర్పిస్తున్నాను అనమాట. కాబట్టి మేము ఈవినింగే నైట్కే మేము డిన్నర్ అనేది ప్రాపర్గా చేయాలని చెప్పేసి కొంచెం ప్రాపర్ కర్రీ, కొంచెం రైసు, కొంచెం జొన్న రొట్టె ఇవి నేను నైట్ పూట తీసుకుంటాం. మార్నింగు ఆఫ్టర్నూన్ వాళ్ళకి అసలు టైం ఉండదు పెట్టడానికి, తినడానికి కూడా మనకు ఉండదు. మేము కలుసుకునేది మెయిన్గా పిల్లలు మంచిగా తినేది నైట్ ఒకటి కాబట్టి నైట్ కొంచెం ప్రశాంతంగా ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి అందరం మేము ఇదే ఫాలో అవుతాం. మేము 8 to 8:30 వరకు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఎక్కువ టైం కూడా ఎక్కువ ఇవ్వను. మేము పడుకునే లోపు తిన్నది కూడా అరిగిపోతుంది. సో ఇది మా పిల్లలకు 1 రోటీ ఇచ్చి నేను కూడా 1.5 రోటీ అనేది తీసుకున్నాను. ఇదనమాట మా డైలీ రొటీన్లో నేను ఏమేం చేస్తున్నానో, అసలు మీరేం చేస్తున్నారో అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను ప్రాపర్గా ఇలాగే నేను మెయింటైన్ చేస్తాను. ఇంకా మధ్యలో కొన్ని ఏదైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా నేను చూపిస్తానమాట. కాకపోతే నేనేం మిస్ చేయలేదు, చాలా మటుకు నేను ఏం చేస్తున్నాను అనేది చూపించాను. సో ఈరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను చేసే ప్రాపర్ డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది. ఏ పని అనేది మిస్ అవ్వకుండా అన్నీ చేసుకుంటాను అనమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత మనకు అయ్యేదేంటి, వాళ్ళు తిన్నాక ఉన్న గిన్నెలన్నీ తోమేసుకొని మనకు స్కిన్కు మనకు సెట్ అయ్యేటివి చూపించుకోవాలి. నేనైతే కొంచెం అన్ని పనులు అయిపోయి తిన్న తర్వాతనే నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఆ స్వెట్ వస్తుంది, ఇవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ తగ్గాలంటే మనం తిన్న తర్వాత ప్రాపర్గా అన్నీ తోమేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని నేను కొంచెం వెట్టున్నాగానే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాను. నా డైలీ రొటీన్లో నేను నైట్ ఇంకేం క్రీమ్ అనేది పెట్టుకోను అనమాట. సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నేను ఎలా ఉంటున్నానో అలానే నేను ఇక్కడ వీడియోస్ అనేది పెడుతున్నాను. సో దీన్ని కూడా చేసి చూపించాలా అని మాత్రం నెగిటివ్గా తీసుకోకండి. నేను డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయిపోయాక నా స్కిన్ కేర్ కూడా మీకు చూపించాను. నేను తినక ముందు ఒక 10 minutes 15 minutes ఇంకా కొంచెం ఓపుకుంటే ఒక 1/2 hour కూడా నేను ఇలా వాక్ చేస్తాను అనమాట. ఓకేనా, సీ యూ, చూస్తుండండి నా వీడియోస్. బాయ్, టేక్ కేర్.